ఈ రోజున గమనించండి, వెలుపటి ఆవరణములో ఉన్న బలిపీఠం మీదకైనా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీదకైనా దిగి వచ్చి దాని విలువను, స్థాయిని పెంచేవాడు మన దేవుడిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. పెద్ద పెద్ద వృక్షములు నరకబడుతున్నాయి, పెద్ద పెద్ద చెక్కలు కొయ్యబడుతున్నాయి, రొద్దంతా పక్కన వేస్తున్నారు, చిన్న చిన్న కొమ్మలు నరికి బారేస్తున్నారు, సన్న సన్న కొన్ని నవతలు బారేస్తున్నారు, అదంతా చెత్తలోకి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద చెక్కలే తయారవుతున్నాయి, పెద్ద పెద్ద కర్రలే కోడలు అవుతున్నాయి. ఏ క్లాస్గా తయారైపోయింది మందసం తయారైపోయింది, బలిపీఠం తయారైపోయింది, బల్ల తయారైపోయింది, ధూపవేదిక తయారైపోయింది, ప్రముఖమైన ఉపకరణములన్నీ బ్రహ్మాండంగా తయారైపోయినాయి. సన్న సన్న కర్రలు, చిన్న చిన్న కర్రలట లాటు పారేసి తుక్కు అవన్నీ అక్కడ పాడేసి ఉంటే బిడ్డలారా, ఈ సన్న సన్న కర్రలు, చిన్న చిన్న కర్రలు అన్నీ మాట్లాడుకుంటున్నాయంట. కొంతకాలం ఆగితే మనం కూడా ఉపయోగపడేవాళ్ళం. మనం కూడా కొమ్మ చెట్టు అయి ఉంటే, మనమే మొదలయ్యి ఉంటే, మనమే బలమైన కాండం అయి ఉంటే, మనమే ఏపగా ఎదిగిన చెట్లు అయి ఉంటే, మనం కూడా ఏ మందసమో దరిద్రానికి పోయిన చివరికి బయట ఉన్నటువంటి బలిపీఠం అయ్యి ఉండేవాళ్ళం. మనం ఆ చెట్లకున్న చిన్న కొమ్మలంగా మనకి విలువ లేకుండా పోయింది, మనకు డిమాండ్ లేకుండా పోయింది. నరికి అవతల మారేశారు మనల్ని. ఇక తుక్కే పొయ్యిలో కర్రలకే మనం మంట పెట్టుకుంటాక తప్ప ఎందుకు పని చేయం అని దేవుని స్వరం మోషే దగ్గరికి వచ్చింది. నా కుమారుడా మోషే, మోసెస్, నా కుమారుడా మోషే, అయ్యా, పక్కన పారవేసిన తుక్కులో నుంచి, ఆ సన్న సన్న చిన్న చిన్న కర్రలో నుంచి, సన్న కర్రలో కొంచెం తిన్న కొన్ని పోగేసుకుని రా అన్నాడు. అయ్యేందుకు ప్రభా, సెల్మెంట్ కాసుకునే వరం కాదయ్యే, వంట చేసుకునే కర్రలకి ఇప్పుడు ఎందుకు అయ్యండి అంటే, నువ్వు తేపో అన్నాడు. మళ్ళీ ప్రక్కన పాడవేసిన తుక్కులోకి, చెత్తలోనికి ఎగిరి వెళ్ళాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందులోంచి కర్రలు జాగ్రత్తగా ఎంపిక చేశాడు. ఏందయ్యా ఇటు గొడవ అంటే, ఈ మందసం ముందు చూసావు, ఈ ధూప వేదిక ముందు చూసావు, ఈ బలిపీఠం ముందు చూసావు, ఈ సమ్ముఖపు రొట్టెల బల్ల ముందు చూసావు. ఈ మహిమ కలిగిన ఉపకరణాలు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళటానికి, ఇన్ని మజిలీలలో ఆగిన ప్రతి చోట మందిరం వేయబడితే మరలా కొనసాగటానికి, ఇదే మహిమ, ఇదే అభిషేకం, ఇదే ప్రభావం, ఇదే అద్భుతమైన అమరిక అన్ని చోట్ల ఏర్పాటు చేయబడటానికి, ఈ అగ్నిని, ఈ మహిమను, ఈ ధూపమును, ఈ సహవాసమును ఒక చోట నుండి వేరొక చోటికి మోసుకెళ్ళడానికి మోత కర్రలు కావాలి నాయనా. ఆ చిన్న చిన్న కర్రలని తీయమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సుధీర్ ఒకసారి ఇట్లా నాన్న. హల్లెలూయా. ఇంకెవరున్నైతే అంత స్పీడ్గా రారని నిన్ను పిలిచా. ఏంది బక్క కనపడుతుంది, పెద్ద ప్రసంగికుడండి బాబు, 3 సంఘాలు పాస్ట్ గారు. ఏమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఈ అబ్బాయిని పక్కన పెట్టారు అనుకో, ఏందిరా నాయన, ఈ మనిషి ఎంత భారీగా ఉన్నాడు, ఇతను పిల్లలాగా ఉన్నాడు, ఏనుగు ఎలకలాగా ఉన్న, ఏందిరా ఈ కాంబినేషను అనిపించుద్ది. ఇప్పుడు 1 కోటి రూపాయలు మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. ఇది మందసం అయిపోయింది. ఈ సన్న సన్న కర్రలన్నీ పక్కన పారేశాడు అనుకున్నారు. మెల్లికి చేశాడు. ఓ మందసమా, నువ్వు బయలుదేరి షిలోహుకు వెళ్ళమంటే నేను ఎట్టబోయేది నా తండ్రి? నువ్వు దిగి వస్తే నీ మహిమను భరించి ఆనందపడుతున్నాను తప్ప నేను లేచి షిలోహునికి ఎట్లా పోయేది నాయన? చెరపట్టబడ్డ స్థానంలోంచి బయటికి ఎట్లా వచ్చేది దేవుడా అంటే, నువ్వు ఎంత మహిమ కలిగిన మందసమైనా నీకు ఒక సన్న కర్ర ఒకటి కావాలరా బాబు, దాని పేరే మోత కర్ర. అదిగో అక్కడ పడేసి ఉండేది, తీసిరమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంత లావు చెక్కగా పోయిన పర్లా, ఇంత సన్న కర్ర అయినా సరే అది మహిమ గల మందసాన్ని మోయటానికి, ఈ మహిమను మరో చోటకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది. కేవలం సైజు వ్యత్యాసం చూపించడానికి పిలిచాను. పాస్టర్ గారు మీ ప్రసంగికుడివి ఏమనుకోబాకు నాయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత మంచోడికి సపోర్ట్లు కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ అన్న. సప్పుడు వాళ్ళందరినీ పోగేసావు, ఏడ తెచ్చామమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకైతే ఆరోగ్యం బాగలేదు, ఓపిక లేదు, శరీరం సహకరించడం లేదు, కానీ లేచి గంతులేసి నాట్యం ఆడదామన్నంత ఆనందం కలుగుతుంది అసలు. ఎందుకంటే తృణీకరించబడ్డ వారి పట్ల దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తిగా నాకు సంతోషం ఉంది.
నన్నెవరు గౌరవించరా? నన్నెవరు కనీసం మర్యాద ఇవ్వరా? నన్ను ఒక అసహ్యకరమైన పురుగులా చూస్తారా అని అవమాన పారముతో, తృణీకారముతో వేదన పడిన సంవత్సరాలు నాకు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రజలరా, అలాంటి ఎన్నిక లేని ఈ తుమ్మకర్రని నా దేవుడు వెతికి వెతికి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదైతే పెద్ద చెట్టు కాబట్టి, అవైతే పెద్ద చెక్కలు కాబట్టి మందసం అయిపోయినాయి, బల్ల అయిపోయినాయి, తోపవేదిక అయిపోయింది, నా బతుకెట్టు అయిపోయింది. నన్ను తుక్కులో మారేశారుగా, నన్ను తగలబెట్టడమేగా. నాకు పిలుపు ఉంటేనా, నాకు అభిషేకం ఉంటేనా, నాకు వాక్శక్తి ఉంటేనా, నాకు కృపావరాలు ఉంటేనా, నన్ను కూడా దేవుడు అట్లా వాడుకుంటేనా, నాకు కూడా ఒక బలమైన మినిస్ట్రీ ఉంటేనా ఎంత బాగుండేది. నేను కూడా ఆయా చోట్ల దేవుని మహిమపరిచేవాడిని కదా అని బాధపడుతున్న వారు ఈ సభలో కానీ ఈ భూమి మీద ఎక్కడ ఉండి వింటున్నా మీకు ఒక శుభవార్త. దేవుని కట్ట సన్నగా ఉన్న, పీలగా ఉన్న, పక్కన పడేసిన, పెద్ద ప్రయోజనం లేదనుకున్న కర్రల్లో నుంచి కొన్ని మోత కర్రలు కావాలంట. అందరు గట్టిగా చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నీ దృష్టి నాపై ఉంచావా? నా విషయమై సేవకులతో మాట్లాడుతున్నావా? నన్ను కోరుకుంటున్నావా? నేను ఒక మోత కర్రగా మార్చబడటానికి నీ ప్రణాళిక, నీ ఏర్పాటు ఈ రాత్రి చేసేవా? నీకు స్తోత్రమని చేతులెత్తి ఆగకుండా ప్రభు కొద్దిసేపు స్తోత్రాలు చెల్లించండి. ఇంకా 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 కృతజ్ఞతగా, కన్నీళ్లతో, సంతోషముతో, ఆనంద బాష్పాలతో హల్లెలూయా. అయ్యో దేవునికి స్తోత్రం కలుగుని గాక. యోసేపును కోరుకున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగుని గాక. దావీదును కోరుకున్న దేవుడు, ఇదిగో రాహాబును కోరుకున్న దేవుడు, ఇదిగో దేవుని బిడ్డ తామారును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పక్కన పడవేమైన కర్రలు, అయ్యో తుక్కులో పారేసిన కర్రలు, అగ్నికి తప్ప ఇక దేనికి పనికి రావని చెప్పిన కర్రలు కోరుకున్న దేవునికి చప్పట్లు కొడదాం గట్టిగా. చప్పట్లు కొట్టినప్పుడు స్తోత్రం అనొచ్చు, పర్వాలేదు. అనాలి 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 అనాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నువ్వు స్తుతిస్తుండగా కృప నీ మీదకి రాబోతుంది. నువ్వు ఆనందపడుతుండగానే నీ కార్యము సఫలంగా పోతుంది. తుక్కులో నుంచి, పక్కన పడవేయబడ్డ దానిలో నుంచి, అగ్ని చేత కాల్చబడవలసిన చెత్తలో నుండి దేవుడు నిన్ను పైకి లేపే రాత్రి, రాత్రి నిన్ను కోరుకునే రాత్రి, నీ చేయి పట్టుకునే రాత్రి, నిన్ను తన ఒక ఉపకరణంగా మార్చే రాత్రి, నిన్నే మోత కర్రగా మార్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. నేను చెప్పనా? మందసమా, నువ్వు మహామహిమ కలిగిన మందసం, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసం. కానీ నువ్వు సొంతంగా పోలేవుగా, నువ్వు సొంతంగా పోలేవు కదా మందసమా. నీకు కూడా మోత కర్రల రెండు కావాలి. ఆమేన్. మందసం అంటుంది, నేను దేవుని మహిమను మోయిచున్న వ్యక్తిని. మహామహిమతో దేవుడు నా మీదకి దిగి వస్తాడు. యాజకులు నిలబడలేరని, చూడలేనంత ప్రభావం నా మీదకి వస్తుంది. కెరూబుల రెక్కలు చాపి నా మీద ఉంటారు. నా మీదే కరుణాపీఠం ఉంటుంది. నా మీదకే దేవుడి దిగి వచ్చి కూర్చొని ప్రజలతో మాట్లాడతాడు. దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని, దేవుని తేజస్సును మోసే భాగ్యము నాదే అని మందసం అంటుంటే, రెండు సన్న కర్రలు పక్కకు వచ్చి, అంత భాగ్యం నాకు లేదు కానీ ఆ పాటికి నిన్ను మోసే భాగ్యం మటుకి నాది అందంట. ఊరి నాయన, మా జనమైతే ఈ పాటికి ఆనందపడి కేరింతలు కొట్టి, చప్పట్లు కొట్టి సంతోషపడేవాళ్ళు, ఇంత పొదుపుగా స్తోత్రాలు చెప్పేవాళ్ళని ఆడ తెచ్చావు నాయనో. స్తోత్రం 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 స్తోత్రం. ఇందాక చెప్పాక పద్దాకి ఇదే పని అంటే రేపు పొద్దున పర్లోకి వెళ్తే నీ పరిస్థితి ఏంది? మరి నీకేమైనా డ్యూటీ చేస్తారు అక్కడ? ఇంతేగా, ఇంకేం పని ఉంటుంది నాయన? దేవుని స్తుతించుడి అంటదే. ఆగో ఎప్పుడు మరే ఎలా అప్పుడు అని అంటావు. మరి ఇప్పుడు చెప్పమంటే నాకు చెప్పానుగా, ఆ పద్దాకి ఇదే పని అంటావుగా. అప్పుడు నువ్వేం పాడాలా? అప్పుడు దేవుని స్తుతి అట్టను. మరి నోరారు కటికబద్ధం గుళ్ళు ఆడకపోతే మనస్ఫూర్తిగా చెప్పు, దేవుని
అప్పుడప్పుడు అనవే మరి, అంటే పాట వరకు అట్ట అంటావు కానీ ఒరిజినల్గా స్తోత్రం చెప్పండి పతాకే ఇందాక చెప్పానుగా. విసిగిపోకండి బిడ్డలారా. మన విషయంలో దేవుడు విసిగిపోవాల్సి వస్తే ఒకవేళ ఏ సురక్తం ఏం ఎప్పుడుగో మనం భూమి మీద అడ్రస్ లేదు, ప్రభునందు అన్న పదం పడుతుంది, మనకి ఏముండదు. స్తోత్రం చెప్పండి. నేను ఒకటి చెప్పా మొన్న, నాకేం పెద్ద ఇంగ్లీష్ రాదు, అడిగేం బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్పావు, రే నువ్వు దేవుని వాక్యానికి దేవుని పిలుపుకి స్పందించడం లేట్ అయిపోతే నీ పేరు ముందు లేట్ అని పడుద్దురా అన్నాను. అమ్మో అన్నాడు. లోబడో దేవుని పిలుపుకి దేవుని మాటకి, పిచ్చి పనులు చేయబాకు. ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడితే పరలోకి వెళ్తుంది ఆడోదరా, పిచ్చి మాటలు మాట్లాడబాకని చెప్పాను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా కరుణలు లోకమందంతటా సంచారము చేయుచున్నవని వాక్యంలో ఎంతమంది నమ్ముతున్నారు బిడ్డలారా? నువ్వే దేశములో, పట్టణములో, గ్రామములో ఉన్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండానా అన్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందరి హృదయములు ఎరిగిన వాడు కనుక ఎవరి గురించి ఎవరు ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు బాబు, అన్నీ ఆయనకి తెలుసు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా యొద్ద నివసించిన దేశములో నమ్మకస్తున్నకు చూస్తున్నాను దేవుడు చెప్పాడు. నిర్దోషమైన మార్గంలో యథార్థంగా ఉండే వారి పరిచారకులుగా భాగ్యం దొరుకుతుందని దేవుడు చెప్పాడు. ఏ లిస్టులో కూడా నా పేరు లేదే, నా లిస్ట్ అంతా తృణీకరించబడ్డ జాబితానే అనుకుంటూ ఉండగా విచిత్రముగా దేవుని కన్నులు, ఆమేనని చెప్పండి గట్టిగా, ఈ మందిరము మీద నా కనుదృష్టి నిలుచునని చెప్పిన కన్నులు తుక్కులోకి చెత్తలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ కర్రలను చూస్తున్నాడు. నీది పర్లేదు తీరా, ఇది పర్లేదు, ఇవి ఎందుకన్నా తీరుది, నీకెందుకు అవన్నీ సన్నకర్రలు చిన్నకర్రలన్నీ లాక్కొచ్చాడు. ఏ చెక్కలు దగ్గర వీటిలో ఏ కోడు తయారవ్వదు, ఇవన్నీ వేస్ట్ అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ క్లాసుగా ఆ సన్న కర్రలన్నీ బోగేసుకొచ్చాడు, నీటిగా చెక్కన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇవెందుకు ప్రభువా అని అడిగితే ఆయన అన్నాడు, మందసమునైనా, ధూపవేదికనైనా, బలిపీఠమునైనా, సముఖపు రొట్టెల బల్లనైనా ఒక స్థలము నుండి మరొక స్థలానికి తీసుకెళ్ళాలంటే దేవునికి స్తోత్రం మోత కర్రలు కావాలి. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆమేనని చెప్పండి. ప్రక్కన పడవేయబడ్డ చెత్తలో నుంచి, తుక్కులో నుంచి దేవుని మహిమ మందసమును మోయగలిగినటువంటి అద్భుతమైన మోతకర్రలు ఈ రాత్రి లేపబడబోతున్నాయి. ఈ సభలో లేపబడబోతున్నాయి. ఈ కుడికిలో లేపబడబోతున్నాయి. ఈ రాత్రి దేవుడు ఎంతో మందిని లేపబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్నటి దాకా ముళ్ళ కర్రవనేవో, నిన్నటి దాకా చెత్తవనేవో, నిన్నటి దాకా ఆ వంట చెరుకుగా తప్ప ఇంకా దేనికి పనిచేయని స్థితి అనేది కనకస్మత్తుగా దేవుడి దృష్టిని మీద పడిపోయింది. స్తోత్రం చెప్పండి. సేవకులు పాపపడ్డారు నీ వద్దకే. ఆ ముళ్ళల్లో చేతులు పెట్టి జాగ్రత్త కొన్ని కర్రలు తీస్తున్నారు. ఈ రాత్రి ఏంది ఇన్ని పాటలు పాడేవేందయ్యా, ఎంతసేపు ఆరాధన ఏందయ్యా, ఈ రాత్రి దాకా ప్రసంగం ఏదయ్యా, మీ పేనానికి మీ సంఘానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు ఎందుకయ్యా? ఏమీ లేదురయ్యా, తుక్కులో కర్రలు ఏడుతున్నాం, వేసి రక్తం ఏం చేయము. ఏ కర్ర మందసానికి అయిద్దో, ఏ కర్ర బలిపీఠానికి అయిద్దో, ఏ కర్ర ధూపవేదిక అయిద్దో, ఏ కర్ర సముఖపు రొట్టె బల్లకి అయిద్దో దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. God is choosing people tonight. God is selecting somebody tonight. God is picking up somebody from the mighty clay to the glorious pot tonight. ఆయన ఆశ్చర్యకరంగా మట్టిలో నుండి మహిమ పాత్రలుగా అనేకులను లేపుచున్న రాత్రి, ఈ రాత్రిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వ్యక్తి నీవే వచ్చేమో, ఆ వ్యక్తి నీవే వచ్చేమో, ఆ వ్యక్తి నీవే వచ్చేమో. ఎందుకని బలహీన పడుతున్నావు? ఎందుకో సందేహపడుతున్నావు? ఎందుకు అయ్యో దిగులుతో ఉంటున్నావు? ఈ రాత్రి నీ కొరకు ఏర్పరచబడిన రాత్రిని నేనైతే విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. నమ్మిన వారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ ఆమేన్. విశ్వాసమును దేవుడు స్థిరపరచును గాక. మన నోటి ఒప్పుకోలను ప్రభు స్థిరపరచును గాక. మన ప్రార్థనను దేవుడు అంగీకరించును గాక. లోకమందర సంచారము చేయుచున్న దేవుని కలుని రాత్రి మన మీద పడ్డాయి. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా.